యాక్సిడెంట్ అయింది ఇక్కడ. ఇది కదా. సో ఇది మొత్తం మొన్న గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడో మనకు తెలియదు, ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట ఆ వాటర్ పవర్కి. ఇక్కడి నుంచి మనం అయితే రైడ్ తీసుకున్నాం అనుకోండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు మనం అయితే ఆరామ్సే. అందరికీ నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ హెచ్ఆర్డబ్ల్యూ బ్లాగ్స్. సో పార్ట్ 2లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఫస్ట్ పార్ట్ అయితే ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళైతే ఫస్ట్ పార్ట్ అయితే చూసి దాని తర్వాత వీడియో అయితే చూడండి. సో అప్పుడే మీకైతే క్లారిటీగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్లో మనం అయితే సోమశిల డ్యామ్కి అయితే వచ్చాం. సో మళ్ళీ మీకు అయితే చూపిస్తే చూడండి. సో యాజ్ ఇట్ ఈస్ అదే. సో ఫస్ట్ పార్ట్లో మొత్తం డీటెయిల్స్ అయితే దీనిలో అయితే ఉంటుంది. సో ఇదేంటంటే ఇక్కడ నుంచి మనం అయితే పెంచులకోన అటు నుంచి రాపూరు అటు అయితే వెళ్తాం అనమాట. సో ఆ ఘాట్స్ సెక్షన్స్లో ఆ బ్యూటిఫుల్ రోడ్లో అయితే వెళ్తాం. సో కోర్స్ ఒక రైడర్కి రోడ్స్ బాగుంటే చాలు. నాకైతే ఇటు వెళ్దాం అనుకున్నాను, ఆ రోడ్స్కి ఒక దండం పెట్టేసి సో 140 కిలోమీటర్స్ అయితే వస్తూ ఉంది. సో ఇటే వెళ్ళిపోతున్నాను నేనైతే. సో ఫిక్స్ అయిపోయాక. సో ఇక మీకు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీ సబ్స్క్రైబ్, ఒక చిన్న సబ్స్క్రైబ్ నాకైతే కొంచెం మోటివేషన్ అయితే తీసుకొచ్చి ఇస్తుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి గాయస్. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చలో మనం అయితే ఇక గోప్రో వ్యూలో అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్గా మనం అయితే అక్కడి నుంచి కిందకు వచ్చేసిన. సో ఈ రోడ్లోనే మనం అయితే ఇప్పుడు మన తిరుగు ప్రయాణం. సో ఇక్కడ ఏంటంటే ఇది గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఫ్లోకి ఎక్కువైపోయిందంట. సో దానికోసం డ్యామేజ్ అయిపోయిందంట ఇది మొత్తం. ఇక్కడ చూడండి వ్యూ ఎలాగుందో గాయస్. వావ్ వావ్, జస్ట్ అమేజింగ్ వ్యూ. మొబైల్లో కూడా తీస్తా ఒకసారి. వాట్ ఏ వ్యూ గాయస్. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇటు కొండలు, అమేజింగ్. ఇది కదా. సో ఇది మొత్తం మొన్న గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడో మనకు తెలియదు, ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట ఆ వాటర్ పవర్కి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. పది గేట్లు, టోటల్ 10 గేట్స్ ఉన్నాయి. ఆడ ఓపెన్ చేస్తారు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ షాప్స్, ఈ లొకేషన్ కూడా బాగుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ గేట్స్ క్లోజ్ చేస్తున్నారు, ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. సో దానికోసం మనం ఏంటంటే ఫస్ట్ వీడియోలో అయితే పైకి వెళ్ళాం. సో ఇప్పుడైతే తాళం వేసేస్తున్నారు కదా, గేట్ 2 అంట. సో ఇటు నుంచి పైకి వెళ్ళి పైకి వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఏంటంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఏమైనా వ్యూ, ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి ప్లేసెస్కి రండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్లేసెస్ వస్తే మీ మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ పీస్ఫుల్గా అయితే ఉంది. చిన్న కన్ఫ్యూజన్, ఎటు వెళ్దామా ఏందా అని అర్థం కావట్లేదు నాకైతే. ఇటు వెళ్తే పెంచులకోన పైన నుంచి వెళ్ళచ్చు, ఇటు వెళ్తే పొదలకూరు డైరెక్ట్ రోడ్. సో ఐఎమ్ డిసైడింగ్ టు రాపూర్ అటు నుంచి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. చూద్దాం. తిరుపతి 130 కిలోమీటర్స్, రాపూర్ 46 ఉందబ్బా ఇక్కడ నుంచి. సో ఇక మనం అయితే డిసైడ్ అయిపోయినాం. ఇక మన పెంచులకోన పక్క నుంచి పెనుబర్తి అటు వెళ్ళిపోవడమే. రాపూరు అటు నుంచి వెళ్తున్నా, మళ్ళీ రాపూర్కి వెళ్ళి అటు నుంచి మళ్ళీ పొదలకూరు రావడమే. వెళ్తా ఉండడమే. ఈ రోడ్ బాగుంది.
రోడ్ బాగుంటే ఎటైనా వెళ్ళచ్చు మనం. మదన గారి పాలెం అంట పల్లి. నా ముందు ఉంది కొండ, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఈ గోపురాలు అంత కనిపిద్ది అస్సలు, నా కంటికి కూడా అంతంత మాత్రం కనిపిస్తూ ఉంది. మైండ్ బ్లోవింగ్, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఈ మంచు కూడా నా కోసమే పడాలా అన్నట్టుగా అయితే ఉంది. సో ఈ మంచు నా కోసమే పడుతున్నట్టుగా ఉంది. సో స్ట్రైట్ రోడ్డు, ఇదే రోడ్డు. సో ప్రశాంతంగా వెళ్తూ ఉన్నాను. సో ఇంకా మనమైతే లంచ్ కూడా చేయలేదు, టైం అయితే 1:30 అలాగ అవుతూ ఉంది. మ్యాక్సిమం మనం చూద్దాం ఎక్కడైనా మంచి ప్లేస్లో అయితే ఆపుదాం. సో నాదేం లేదు, సో బైక్ ఎక్కడ ట్రబుల్ ఇవ్వడం ఉంటే అది చాలు నాకు. అది కూడా లేకుండా మనం ఎలాగో సోలో కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తున్నా. రోడ్డు మాత్రం వేరే లెవెల్. ఇంకా పెంచులకొండకైతే 7 to 8 kilometers సంథింగ్ అయితే ఉంది, 8 ఉంటుంది అంటే అయితే చేయండి మీరు. సో ఫస్ట్ పార్ట్ మీకు ఎలాగా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయ్స్. సో ఎవరైతే ఇది చూస్తున్నారో, వెంకటగిరి 56, ఏరుపేడు 88, తిరుపతి 108, పెంచులకోన 0.4. ఇక్కడి నుంచి మనం అయితే రైడ్ తీసుకున్నాం అనుకోండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు మనం అయితే ఆరామ్సే. మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకుంటే వెల్కమ్స్ యూ పెంచులకోన. ఆర్సీ యాక్సిడెంట్ అయింది ఇక్కడ. ఎద్దు ఒకటి చనిపోయింది, ఆవు ఎద్దు. కారు అయితే చెట్టల్లోకి వెళ్ళిపోయి ఉంది. ఒరే అడవిలో ఏం పనిరా మీకు, ఇక్కడేం పనిరా, ఏం చేస్తున్నావురా ఇక్కడ? అటు ఇటు లేదు చోట్ల ఉంటావు ఏందిరా నాయన? ఆడ నుంచి వస్తారా మీరు అందరా? ఎవర్రా మీరంతా? రే సండే కదా పెంచులకోనకు చాలామంది వెళ్తున్నారు ఈరోజు. గ్రూప్స్ ఇలాంటి గ్రూప్స్లో ఏ ఫోటో హీరో. రాపూర్ క్రాస్ చేసేసి ఇప్పుడైతే మనం అయితే పొదలకూరు రాపూర్ రోడ్లో అయితే ఉన్నాం. A few minutes later. అయ్యో బాబోయ్, ఇప్పుడే మన లంచ్ కూడా అయిపోయింది గాయ్స్. సో టైం అయితే 3:30 అవుతా ఉంది. అక్కడే లేట్ అయిపోయింది, 1.5 hour ఎప్పుడు సంథింగ్ అయితే అక్కడే ఉన్నాను ఇప్పటివరకు. ఇప్పుడే మన 2 బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకొని, ఏంటంటే ఇందాక అక్కడ మాట్లాడుతున్నప్పుడే అయిపోయింది అనమాట. సో అక్కడ నుంచి ఎటువంటి వ్లాగ్ చేయకుండా ఒకేసారి ఫుడ్ గిట్ మొత్తం తినేసి ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మనం కంటిన్యూ చేసాం ఆఫ్టర్నూన్ తర్వాత. ఈ స్పీడ్ బ్రేకర్లో ఒకటి కనిపించలేదు అసలు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం అయితే పొదలకూరుకి వెళ్ళేసి అక్కడి నుంచి రోడ్డు బాగానే ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి కొంచెం రష్ ఉంటుంది అక్కడ. పొదలకూరు నుంచి మనం నెల్లూరుకి వెళ్ళే వేలో ఒక పార్క్ ఉంది, ఆ పార్క్ దగ్గర అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో మీరు చాలామంది చూసుంటారు ఇన్స్టాగ్రామ్లో అలాగా. సో మనం వన్స్ నేషనల్ హైవే 16 ఎక్కిన తర్వాత అక్కడి నుంచి జర్నీ మంచి జర్నీ ఉంటుంది. ఇది మొత్తం సింగిల్ లేన్ కాబట్టి ఇది అంతగా ఆకర్షించదు. హైవే ఉంటే మనకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. లొకేషన్ అయితే బాగుంది మొత్తం, చూడండి చంద్ చెట్లు మొత్తం. వెల్కమ్ టు పొదలకూరు. సో ఇటు కూడా మనం రావచ్చు, పెంచులకోన పై నుంచి లెఫ్ట్ సైడ్ కూడా రావచ్చు. ఏమైనా చేయొచ్చు కానీ ఇది ఇలాగా లంచ్ తినేసి మాత్రం డ్రైవ్ చేస్తే మాత్రం ఎందుకులేండి, నిద్ర వచ్చేస్తూ ఉంది. తూగుతూ ఉన్నా అటు ఇటు జస్ట్ అలాగా. ఇందాక చెప్పినలా పార్క్ ఉంది అని,
సో ఇదే ఆ పార్క్. లెఫ్ట్ సైడ్ చాలామంది ఉన్నారు లోపల. ఓ ఏమో ఎవర్రా రే, ఎవర్రా మీరంతా? ఊరి నాయనో, ఇప్పుడు అన్ని కార్లు ఉన్నాయి ఇటు. ఇదే పార్కు. ఫుల్ టైంపాస్ వస్తే సండేకి. సో ఫైనల్గా మనమైతే నెల్లూరు దగ్గరికి అయితే వచ్చేసినాం. వెల్కమ్ టు నెల్లూరు. వెల్కమ్ టు నేషనల్ హైవే 16. మన ఆయన రోడ్లో డ్రైవ్ చేస్తూ ఉంటే ఎవరు ఎటు నుంచి వస్తాడో తెలియక ఇబ్బందులు పడ్డా. అలా ఉంది మరి ఆ రోడ్డు. అది కూడా లేకుండా సండే ఆ పార్క్కి వెళ్ళే వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. ఏం చేద్దాం. అమ్మా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే. టైం 4 అయిపోయింది ఇప్పుడు. గూగుల్ టైం కన్నా దాన్ని మనం బీట్ చేయాలి, కానీ అది ఇంకా మనల్ని బీట్ చేస్తూ ఉంది. సర్లే ఏదో ఒకటి. సో మనకి ఇంకో మాట కూడా చెప్పాలి. మనకైతే ఇప్పటివరకు అయితే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో అయితే $5 అయితే యాడ్ అయ్యింది. సో $10 యాడ్ అయిన తర్వాత మనకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది. సో మొత్తం అయితే ఇచ్చేసి అయితే ఉన్నాం. ఒక 80% వరకు అయితే అయిపోయి ఉంది నాకు తెలిసి మానిటైజేషన్కి. మనం అయితే మన వీడియోస్ చేస్తూ ఉంటే మనకే బాగుంటుంది. మనం ఎక్కడ సంవత్సరానికి 1-2 తీస్తున్నాం. ఇక నుంచైనా మనం అయితే ట్రై చేయాలి వీక్లీ ఒక 3-4 వీడియోస్కైనా ట్రై చేద్దాం. మనం ఈ ఆఫ్ కెమెరాలో అయితే రేపు వ్లాగ్లో ఏం మాట్లాడాలి, అది మాట్లాడాలా, ఇది మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉంటాను. ఇది మాట్లాడితే బాగుంటుంది, ఇది మాట్లాడితే బాగుంటుందని. ఇప్పుడు మాత్రం కెమెరా ముందు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏది మాట్లాడాలో అర్థం కాకుండా ఏది మాట్లాడితే అది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడొచ్చా అని దీనిలోనే సరిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడదామంటే ఆ టైంకి ఏది గుర్తురాదు. అలాంటి సిచ్యువేషన్లో మంది. అలా మనం అయితే పెన్నా రివర్ పైనకి వచ్చేసాం. ఎక్కడ సోమశిల, ఎక్కడ పెన్నా మొత్తం తిరుక్కొని వచ్చాయి ఈరోజు అయితే.